నమస్తే. దేశవ్యాప్తంగా హిడ్మా ఎన్కౌంటర్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలని, పోలీసుల అదుపులో ఉన్నటువంటి మావోయిస్టుని న్యాయస్థానాల ముందు హాజరుపరచాలంటూ ప్రజా సంఘాలు, మేధావులు, ఆల్ పార్టీలు కూడా, ఒక బీజేపీ తప్ప ఆల్ పార్టీలు కూడా పెద్ద ఎత్తున మావోయిస్టుల బూటకపు ఎన్కౌంటర్ల మీద ఖండిస్తూనే ఉన్నాయి, నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు POW సంధ్యక్క ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా రోజుల నుంచి మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు ఆపరేషన్ కగారుని ఆపాలని, బట్ ఎక్కడ కూడా ఆపట్లేదు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆపరేషన్ కగారు ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఆపరేషన్ కగారు ఎందుకు అంటే, ఈ ఆపరేషన్ ఖనిజ సంపద దోపిడీ కోసం, ఆదివాసీ భూముల కింద ఉన్నటువంటి ట్రెజర్ హాంట్ ఇది. ఖచ్చితంగా చెబుతున్నాం, ఇప్పటికే రుజువైంది. ఇప్పటికే అక్కడ ప్రజలు పోరాడుతున్నారు. తిరింగేలి అనేక చోట్ల ఇవాళ ప్రజలు సిలింగేరి ప్రాంతంలో మా భూములు ఇవ్వము అని చెప్పి పోరాడుతున్నారు. ఆ భూములను ఒక పక్కన లాక్కోవడానికి, కార్పొరేట్లకు అప్పగించడానికి చేస్తున్న క్రమంలో ఈ రెడ్ హాంట్ జరుగుతోంది. ఎందుకు ఈ రెడ్ హాంట్, ఎందుకు ఈ ఆపరేషన్ గ్రీన్ హాంట్ అంటే, గ్రీన్ హాంట్ పేరుతో, రెడ్ హాంట్ పేరుతో, కగార్ పేరుతో మొత్తం కూడా ట్రెజర్ హాంట్కి తెగబడింది. సిగ్గుపడాలి. ఒక పక్కన బీర్సా ముండాకి దండలేసుకుంటూ ఇదే బీజేపీ ఎందుకు బీర్సా ముండాని మీరు వారోత్సవాలు జరుపుతున్నారు, దండలేస్తున్నారు, విగ్రహాలు పెడుతున్నారు? మరెందుకు బీర్సా ముండా వారసుడిని పట్టుకుని కాల్చి చంపారు? మీకు దమ్ముంటే పట్టుకుని జైల్లో పెట్టనుంటారు. అంటే ఈ దేశపు చేగువేరా బీర్సా ముండా. ఇవాళ నేను ఈ దేశ ప్రజలకు కూడా అప్పీల్ చేస్తుంది, చేగువేరాని గౌరవించాల్సిందే, కానీ చేగువేరా టీషర్ట్స్ కాదు, మనం మాడ్వి హిడ్మా టీషర్ట్స్ వేసుకోవాలి. అంటే వీళ్ళు చంపేస్తే మాడ్వి హిడ్మా ప్రజల బుర్రల్లోంచి పోతాడని ఏదైతే అనుకుంటున్నారో, ఆయన జీవితం అజరామరం. ఆయన అమరుడు. ఒక అమరత్వం సరిపోదు. ఆయన చేసిన పోరాటానికి 17 ఏళ్ల పిల్లగాడు ఈ రోజు వరకు కూడా అతను ఎంచుకున్న పంథా ఏంటి, దాని మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అతను ఒక నిజాయితీ కలిగిన విప్లవకారుడు. ప్రజల కోసం, ఆదివాసీ కోసం జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతున్న ఆదివాసీలకి నిలబడ్డటువంటి ప్రతినిధి. ఏ జల్ జంగల్ జమీన్ కోసం బీర్సా ముండా పోరాడాడో, కొమరం భీం పోరాడాడు, గుండాదూర్ పోరాడాడు, వాళ్ళ వారసత్వం. కానీ అదే జల్ జంగల్ జమీన్ కోసం ఈరోజు పోరాడుతున్న వ్యక్తిని కాల్చి చంపితే ఇవాళ ప్రజల నుంచి స్పందన లేకపోవడం ఒక విషాదం. ఖచ్చితంగా ఈ ఆపరేషన్ అర్బన్ నక్సలైట్ల రెచ్చగొట్టడం వల్లనే ఆదివాసీ బిడ్డలు అడవుల్లో ప్రాణాలు వదులుతున్నారని బండి సంజయ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా అర్బన్ నక్సలైట్లు రెచ్చగొడుతున్నారా? బండి సంజయ్ మాటలని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ అర్బన్ నక్సలైట్లు ఇచ్చినటువంటి పిలుపు అందుకుని మాడ్వి హిడ్మా పోయిందంటే అది ఆయన అజ్ఞానం. ఇవాళ మాడ్వి హిడ్మా ఏ జంగల్లో పుట్టిండో ఆ జంగల్లో ఇవాళ పోలీస్ అధికారులు, నిన్న మొన్న పోలీస్ అధికారులు, ఏ సుకుమా ఉందో, ఏ ఛత్తీస్గఢ్ ఉందో ఆ ప్రాంతంలో పోలీస్ అధికారులు ఏం చెప్పారు, అక్కడ డీజీపీ ఏం చెప్పాడు? మొదటిసారి పువ్వర్తికి రోడ్డు వెళ్ళిందట, మొదటిసారి అక్కడ బస్సులు వచ్చినాయంట, మొదటిసారి. అంటే 75 ఏళ్ల స్వతంత్రంలో వాళ్ళని మనుషులుగా చూడనట్లే కదా. కేవలం హిడ్మా మరణంతో అంతమంది చూడడానికి వెహికల్స్ వెళ్ళాయి, కార్లు వెళ్ళాయి, బస్సు వెళ్ళింది. అయితే మొదటిసారి వాళ్లే చెప్పారు, అక్కడ పోలీస్ అధికారులు, IPS అధికారులు చెప్తున్నారు, ప్రభుత్వం ఇచ్చిన అభివృద్ధి ఏది వాళ్ళకి వెళ్ళలేదు అని. అంటే అభివృద్ధికి ఆటంకం వీళ్ళ నక్సలైట్లనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పొచ్చు, కానీ వీళ్ళు రాకముందు కూడా, వీళ్ళు పోకముందు కూడా దేశ స్వతంత్రం అక్కడికి వెళ్ళలేదు. అక్కడ ఈ దేశ ప్రజల కోసం ఎంచుకున్న అనేక సంక్షేమ పథకాలు, విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వాళ్ళకి చేరలేదు. ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రసూతి మరణాలకు బలవుతున్నారు. ఇప్పటికి కూడా అక్కడ చదువు లేని ప్రాంతాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా బడులు లేని ఉన్నాయి. ఇవాళ ఈ బడులు లేని జంగల్లో గుడులు కట్టడానికి, రాముడి గుడి కట్టడానికి పోతున్న ఈ పాలకులు వాళ్ళని మనుషులుగా మీరు చూసారా చెప్పండి? కాబట్టి ఇవాళ వాళ్ళని మనుషులుగా చూడనప్పుడు, వాళ్ళ వనరులని దోపిడీ చేయడానికి ముందుకు వస్తున్నప్పుడు, మా మీద జరుగుతున్న ఈ దౌర్జన్యాన్ని మేము సహించమని చెప్పి వాళ్ళు సైన్యం కట్టారు. కాబట్టి ఇది వాళ్ళ బతుకు పోరాటం, వాళ్ళ విముక్తి పోరాటం. ఈ పోరాటాన్ని అర్థం చేసుకోవడం చేత కానీ వాళ్ళు రకరకాల RSS మూకలు, లేకపోతే సంఘ పరివారాలు ఇవాళ అర్బన్ నక్సలైట్లు అన్న మాట్లాడుతున్న ఈ కొద్ది గొంతులు కూడా మేమే పోస్ట్ పెట్టిన కింద అదే అరుస్తున్నారు.
కాబట్టి ఇవాళ ఇక్కడ మైదాన ప్రాంతాల్లో ఎంతో మందికి తిండి లేదు, ఉద్యోగాలు లేవు, బతుకు లేదు, భయంకరమైనటువంటి అవినీతిలో, డ్రగ్స్ కల్చర్లో బతుకుతుంటే వీళ్ళ గురించి ఏం చేయలేని చేతగానాళ్ళు ఏదో ప్రజల కోసం ఇక్కడ మాట్లాడినా అక్కడ ప్రజల కోసమైనా మాట్లాడుతున్న వాళ్ళ మీద అర్బన్ నక్సలైట్లని ముద్ర కొట్టి, అంటే మీ దోపిడీని అంగీకరించేవాడు బతుకుతాడు. ఇవాళ వాళ్ళు లొంగిపోమన్నారు. మీ అక్కడ ఫడ్నవీస్ హెడ్ క్వార్టర్లో ఒకడు, బేస్ క్యాంపులో ఒకడు చేరారు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి భద్రత ఉంది. నేనేమంటున్నంటే లొంగిపోదామనో లేకపోతే ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా ఉండలేని స్థితిని గమనించి తాత్కాలిక విరమణ తీసుకుందామనో రకరకాలుగా ఆలోచిస్తున్న వాళ్ళకి మీరు బ్రతికే అవకాశం ఎక్కడిచ్చారు? పట్టుకుని అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టండి. పోనీ వాళ్ళు నేరాలు చేశారు. దేవ్జీ, తిరుపతి అలియాస్ దేవ్జీ లాంటి వాళ్ళు ఇంకొంతమంది కూడా బ్రతికే ఉన్నారు, కానీ పోలీసులు మాకు తెలియదు వాళ్ళు ఎక్కడున్నారని చెప్తున్నటువంటి సందర్భాలు మనకు కథనాలు చూస్తా ఉన్నాం. దీని మీద ఏం చెప్తారు పోలీసులు అదుపులో ఉన్న మావోయిస్టుల గురించి? కథలే ఇవన్నీ, అడ్డమైనటువంటి అడ్డగోలుగా చెప్తున్న కట్టుకథలే. తిరుపతి దేవ్జీ ఉన్నా ఇవాళ ఈవెన్ ఆజాద్ని కూడా భద్రాద్రి కొత్తగూడెం దగ్గర పట్టుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది. మీరు పోలీసులు హత్యాకాండకు దిగబడ్డారు. కనీసం తెలంగాణ పోలీసులైనా ఈ విషయంలో, తెలంగాణ ప్రభుత్వం అయినా జోక్యం చేసుకుని ఇవాళ ఆజాద్ అనే అతను తెలంగాణలోనే పట్టుబడ్డాడు, అతను విడుదల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఏదైతే ప్రజాస్వామ్యం వల్లిస్తున్నాడో దాన్ని బతికించడానికి ఎంటైర్ కాంగ్రెస్ కూడా రోడ్ల మీదకి రావాలి. ఆపరేషన్ కగార్ని ఆపివేయాలని పిలవాలి. మొత్తం అశేష ప్రజానీకం రావాలి. ఇవాళ మన కళ్ళకు కట్టినట్టు కనబడుతోంది. సుకుమా ప్రాంతంలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ ఎన్ని వందలు డిఫరెంట్ బిట్స్లో ఒక దగ్గర 1600, ఒక దగ్గర 3000 అట్లా ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఆదానికి ఇచ్చారు. ఇక్కడ అర్థం అవ్వట్లేదా? ఆదానికి, అంబానీకి, కార్పొరేట్లకి అడవి భూమిని, ఖనిజ సంపదని కట్టబెట్టడానికే ఇది అనేది ఇంత స్పష్టంగా అర్థమవుతున్నా కూడా వాళ్ళని ద్రోహులనో దేశభక్తులు కాదనో అంటే నిజమైన దేశభక్తులు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడు? ఎన్టీఆర్ చెప్పిండు వీళ్ళ మామ అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్టీఆర్ నక్సలైట్లే నిజమైన దేశభక్తులని. ఇవాళ దేశద్రోహులు ఎట్లా అయ్యారు వీళ్ళని? కాబట్టి ఇవాళ అలిపిరికి ప్లాన్ చేసిన ఆశన్న మీకు లొంగిపోతే ఆయనకి ప్రాణభిక్ష ఉంటుంది, లొంగకపోతే చంపి పడేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇది ఎక్కడి రూలు? వీళ్ళని చంపమన్నది ఏ రూలు, ఏ రాజ్యాంగం? సుప్రీంకోర్టు కూడా చెప్పింది వాళ్ళకి బ్రతికే హక్కు ఉందని. కాబట్టి ఇవాళ అన్ని హక్కుల్ని ఉల్లంఘిస్తూ ప్రజల మీద ఇవాళ యుద్ధం చేస్తున్నారు. ఆ ప్రజల మీద యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని ఇవాళ నక్సలైట్లన్నా మావోయిస్టులన్నా ప్రజల మీద నువ్వు యుద్ధం విరమించు, అప్పుడు వాళ్ళ స్టాండ్ ఏంటో చూద్దాం. కాబట్టి ప్రజల మీద యుద్ధం చేసుకుంటూ ప్రజల పక్షాన నిలబడిన వాళ్ళని చంపడం ఇది అన్యాయం, అప్రజాస్వామికం. ప్రతి ఒక్కళ్ళు ఈ దేశపు ముద్దుబిడ్డ, ఈ దేశపు భూమిపుత్రుడు, ఈ దేశపు చేగువేరా, ఇతనిని చంపడం అంటే మన భారతదేశం చేగువేరని సామ్రాజ్యవాద ఏజెంట్లు ఎట్లా చంపారో ఆనాడు చేగువేరని, మన భారతదేశం చేగువేరని అదే సామ్రాజ్యవాద ఏజెంట్లు చంపినట్లుగా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. చివరిగా ఏం చెప్తారు? ప్రజల్లో చైతన్యం కనిపిస్తుందా? ప్రజల్లో నుంచి రెస్పాన్స్ వచ్చి నిజంగా ఆపరేషన్ కగార్ ఆపేందుకు ఉద్యమించే అవకాశం కనబడుతుందా మీకు? ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆపరేషన్ కగార్ని మనం వ్యతిరేకించకపోవడం అంటే ఇవాళ భారతదేశ స్వతంత్రాన్ని తిరస్కరించడమే. భారతదేశ స్వతంత్రం కోసం పోరాడడం అంటే ఆపరేషన్ కగార్ని వ్యతిరేకించడమే. ఈ అంశాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని అప్పీల్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్కు సంబంధించి గత కొన్ని నెలల నుంచి కూడా ఉద్యమం నడుస్తూ ఉంది. ఇక ఏదైతే ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దాకా చేరినటువంటి పరిస్థితి. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కమ్యూనిస్టు పార్టీలతో పాటు ప్రజా సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున ఈ ఆపరేషన్ కగార్ను ఆపాలంటూ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ట్యాంక్ బండ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.